హాయ్. చాలామంది అడిగిన క్వశ్చన్, బ్రో టోటల్ సీఏ కంప్లీట్ చేయడానికి మొత్తం ఎంత అవుతుంది? అంటే బీటెక్ కన్నా తక్కువ అవుతుందా, ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ డిగ్రీ కన్నా ఇది తక్కువ అవుతుందా అని అడిగారు. నేను ఆ కోర్సెస్ కంపేర్ చేయను, కానీ మన సీఏ కోర్స్ అవ్వడానికి అంటే ఒకవేళ అన్ని ఫస్ట్ అటెంప్ట్లో బోత్ పాస్ అయిపోతే ఎంత అవుతుంది అనేది మీకు చెప్తాను. ఇది వితౌట్ హాస్టల్ ఫీజు. ఓకే, అన్ని ఫస్ట్ అటెంప్ట్. ఫౌండేషన్కి ఫస్ట్ రిజిస్ట్రేషన్కి వచ్చి 9,000 అవుతుంది. కోచింగ్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం 30K to 40K పడుతుంది. ఐ మీన్ ఫర్ లాంగ్ టర్మ్ కోచింగ్. లేదా షార్ట్ టర్మ్ కావాలంటే 20K to 30K, అరౌండ్ 40K to 50K అవుతుంది. ఏది ఫౌండేషన్ కోచింగ్కి. సిఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్కి 18,000 అవుతుంది. కోచింగ్కి 70K to 1 lakh అవుతుంది. ఎగ్జామ్ ఫీ బోత్ గ్రూప్స్ కట్టాలి. అంటే ఫస్ట్ అంటే నేను చెప్పేది బోత్ గ్రూప్స్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. 3,000 ఎగ్జామ్ ఫీజు. టోటల్కి 95K to 125K. ఇక్కడ మెటీరియల్స్ అంటే ఏంటంటే, కొంతమంది సీఏ ఇంటర్ కూడా లైక్ హిస్టరీ మెటీరియల్స్ కానీ బయట వేరే ఆధార్ మెటీరియల్స్ అవి వాడుతుంటారు. వాటికి అయ్యే ఖర్చు వస్తుంది మీ సపరేట్. నెక్స్ట్ ఆర్టికల్షిప్లో ఖర్చు అయ్యేది ఉండదు, కానీ ఇన్కమ్ మంత్లీ స్టైపెండ్ ఇప్పుడు చాలా బెటర్ అండి. స్టైపెండ్ అప్పుడు 4,000 5,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే 8K to 10K ఇస్తున్నారు. బెంగళూరు లాంటి సిటీలో అయితే 10K స్టార్టింగ్ టు 15K 12K అట్లా ఇస్తున్నారు. ఆన్ ఎవరో 10K to 12K అనుకుందాం. హైదరాబాద్ లాంటి సిటీలో అయితే 96K to 120K ఎర్న్ చేయొచ్చు. బెంగళూరు లాంటి సిటీలో 120K to 144K ఎర్న్ చేయొచ్చు. సెకండ్ ఇయర్లో హైదరాబాద్ లాంటి సిటీలో అయితే 12K to 15K ఇస్తున్నారు. బెంగళూరులో 15 అంతే, అరౌండ్ మ్యాక్సిమం 144 to 180K. టోటల్ మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది? 250K to 300K ఉంటుంది 2 years కలిపి. అంటే 2,50,000 నుంచి 3 lakh దాకా ఉంటుంది కోచింగ్. నెక్స్ట్ ఐటీటీ అండ్ ఓరియంటేషన్ మీకు అన్ని ఫీజులు వచ్చి ఒక 29,000 ఉంటుంది. 29,000. సిఏ ఫైనల్ ఏంటంటే ఇది చెప్పలేం. ఇది ఎట్లా ఉంటారంటే, చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన ఇండివిజువల్ సబ్జెక్ట్స్ వరకు కోచింగ్ తీసుకుంటారు. కొంతమంది లైక్ అన్ని కలిపి ఒకే కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటారు, అలా తీసుకుంటారు. ఇన్ కేస్ ఫస్ట్ అటెంప్ట్లో అయ్యే పని అయితే ఫైనల్కి కోచింగ్కి అంటే అన్ని సబ్జెక్టులకు లైక్ మొత్తం 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్కి 10K to 15K ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ మనం యావరేజ్ అనుకుందాం అరౌండ్ 1 lakh అవుతుంది కోచింగ్ ఫైనల్కి అన్ని సబ్జెక్టులు తీసుకుంటే. లేదనుకుంటే 70K to 90K అనుకోండి. మెటీరియల్స్ మాత్రం ఖచ్చితంగా ఫైనల్కి చాలా ఎక్కువ మెటీరియల్స్ రిఫర్ చేయాల్సి వస్తుంది. సో ఇన్కేస్ జెరాక్స్ తీసుకున్నారనుకుంటే 5K, లేదు ఒరిజినల్ కొనుక్కున్నారంటే 10K వరకు అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి 22,000. ఎగ్జామ్ ఫీ 3,200. టోటల్ 1,20,000 or 1,30,000 అలా అవుతుంది. ఇప్పుడు ఫౌండేషను, ఇంటరు, ఐటీటీ ఓరియంటేషన్ ప్లస్ ఫైనల్ మొత్తం కలిపి మీకు అరౌండ్ 4 lakhs అవుతుంది. ఆర్టికల్షిప్లో మనకు అరౌండ్ 2,50,000 నుంచి 3 lakh దాకా బ్యాక్ వస్తుంది. ఐ మీన్ స్టైపెండ్ రూపంలో అండ్ వర్క్ వస్తుంది. అండ్ హాస్టల్ ఫీజ్ సపరేట్ అండి. ప్రజెంట్ హాస్టల్ ఫీజ్ ఎలా ఉంటాయంటే, విజయవాడ లాంటి సిటీస్లో అయితే 4,000 నుంచి 5,500 దాకా ఉంది. ఐ మీన్ నేను చెప్పేది 4 షేరింగ్ అండ్ మీడియం హాస్టల్స్. గుంటూరులో 6,000 నుంచి అట్లా ఉంది. హైదరాబాద్లో 4 షేరింగ్ 5,500 దాటి చాలా రోజులు అయింది. ఇప్పుడు 6,000 అలా నడుస్తుంది. బెంగళూరు లాంటి సిటీలో అయితే 8,000, చెన్నై లాంటి సిటీలో అయితే 7,000. ఇంకా ఇతర ఖర్చులు అనేది మన చేతిలో ఉంటుంది. టోటల్ అంటే హాస్టల్ ఫీజు అనేది కొంతమంది డే స్కాలర్గా ఉండి చదువుకోవచ్చు, కొంతమంది హాస్టల్కి చదువుకోవచ్చు. హాస్టల్కి చదువుకుంటే మీకు అరౌండ్ టోటల్ కోర్స్ ఎన్ని మంత్స్ ఉంటుంది? 6, 12, 24, 12 వేస్తాము. 4.5 years కోర్స్ ఉంటుంది. 4.5 అంటే 54 months, అరౌండ్ 54 months. హైదరాబాద్ లాంటి సిటీలో ఉన్నారనుకోండి, 3,25,000 అండ్ 24,000 హాస్టల్ ఫీజుగా అవుతుంది. ఇది ఒక అరౌండ్ 3,50,000 తీసుకోండి. ఇది మీడియం హాస్టల్లో 6,000లో ఉంటే 3,50,000.
పైగా సోప్ ఖర్చులని లైక్ పాకెట్ మనీ అని అవన్నీ ఇవన్నీ అరౌండ్ చాలా అయిపోతుంది. ఐ మీన్ హాస్టల్ ఖర్చుల వరకు. అది ఖర్చులు అనేది మన చేతుల్లో ఉంటుంది. టోటల్ సీఏ కంప్లీట్ అవ్వడానికి ఫస్ట్ అటెంప్ట్లో బోత్ రూల్స్ కంప్లీట్ చేసుకుంటూ వస్తే, ఫస్ట్ అటెంప్ట్లో కోచింగ్ తీసుకొని బోత్ రూల్స్ కంప్లీట్ చేసుకుంటూ హాస్టల్లో ఉంటే అరౌండ్ అవుతుందండి ఒక 6 L to 7 L. లేదు ఒక అటెంప్ట్ పెరిగే కొద్దీ మీరు అంటే ఫస్ట్ అటెంప్ట్గా చాలామంది కోచింగ్ తీసుకుంటారు, తర్వాత కోచింగ్ తక్కువ తీసుకుంటారు. బయట స్టడీ రూమ్ ఫీజు వచ్చి 2000 నుంచి, అంటే విజయవాడ లాంటి ఏరియాలో 1800 అనుకోండి, 1800 to 2200 మధ్యలో ఉన్నాయి ఇప్పుడు స్టడీ హాల్ ఫీజులు. సో బీటెక్ కన్నా మరీ తక్కువ అవుతుందని చెప్పను, బీటెక్ అంత అవుతుందని చెప్పను, కానీ ఓకే మనకు అవుతుంది బాగానే అంటే మరీ ఎక్కువ కాదు, తొందరగానే అయిపోతుంది. ఖర్చు చూసి ఇక్కడ భయపడాల్సిన పని లేదు, ఇది పెట్టడం వర్తే, సో ప్రాబ్లం లేదు. సిఏ చేసుకోవచ్చు. ఇది టోటల్ ఎక్స్పెన్సెస్ ఇన్ సిఏ కోర్స్.